హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ ఫుడ్ వ్లాగ్స్. వినాయక చవితి వచ్చేసింది కదండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూసేద్దామండి. వినాయకుడు అనగానే ముందుగా గుర్తొచ్చే ప్రసాదం ఇదే కదండి. ఒకే రెసిపీలో 4-5 ఐటమ్స్ చేసి మనం వినాయకుడికి ఈజీగా పెట్టేయచ్చండి. చాలా ఈజీగా చేసే రెసిపీ అండి. మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేశానండి. నేను క్వాంటిటీ ఏం లేదు, యావరేజ్గా తీసుకున్నానండి. దాంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ని వేసాను. కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటేనే బాగుంటుందండి, చప్పగా ఉండకుండా. దాంట్లోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ కోసము. మనకు స్టీమ్ మీద కుక్ అయినప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది గీ వేసుకుంటే. సో నేను అందుకోసమని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను. కొంచెం స్వీట్గా ఉండాలి అని చెప్పి, బియ్యం పిండి కూడా స్వీట్గా ఉండాలని చెప్పి నేను బెల్లం కొంచెం యాడ్ చేశానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను చప్పగా ఉండకుండా ఇది కూడా కొంచెం స్వీట్గా ఉండాలి అని చెప్పి, స్వీట్నెస్ వస్తే బాగుంటుంది మొత్తం స్వీట్ అంతా అని చెప్పి నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను. అదంతా కరిగిన తర్వాత దాంట్లోకి బియ్యం పిండిని యాడ్ చేస్తూ ఉండండి. మీరు వాటర్ క్వాంటిటీని బట్టి వేస్తూ చూడండి. టైట్గా అయ్యేంత వరకు యాడ్ చేసుకోండి. పైన వీడియోలో చూపిస్తున్న లంప్స్ లేకుండా హాట్ వాటర్లోనే ఫాస్ట్గా కలుపుతూ ఉండండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేయండి. ఇలా కొంచెం టైట్గానే కలుపుకోండి. మనకి కావాల్సిన షేప్ చేయడానికి బియ్యం పిండి కావాలంటే కొంచెం టైట్గానే కలపాలండి. ఇలా చేసి పక్కకు పెట్టుకోండి. ఇలా స్మూత్గా కలుపుతూ ఉండండి బియ్యం పిండిని, మనకు కావాల్సిన షేప్ కావడం కోసము. సో అది చల్లారలోపు మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఈ కొబ్బరి తురుమును వేయించుకోవాలండి. నేను ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి, ఇంట్లో అవైలబుల్గా ఉందని చెప్పి. మీరు పచ్చి కొబ్బరి తురుము ఉంటే యూజ్ చేయండి, ఇంకా టేస్టీగా వస్తుంది పచ్చి కొబ్బరి తురుము అయితే. ఇలా దూరగా వేయించుకోవాలండి. దాంట్లోకి సరిపడినంత బెల్లంని కూడా యాడ్ చేశాను. మీరు స్వీట్నెస్ని బట్టి మీరు తినేంత లాగా యాడ్ చేసుకోండి. అది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా బాల్స్ వెంటనే గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి, చల్లారితే బాల్స్ చేయడానికి రాదండి. సో ఫాస్ట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బియ్యం పిండి చల్లారింది కదండి, దాన్ని మనము ఈ మోదకాలు ఉండ్రాళ్ళ షేప్లోకి చేసుకుందాము. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండ్రాళ్ళ షేప్ చేశానండి నేను. మీరు ఎలా కావాలంటే అలా షేప్ చేసుకోవచ్చు. మోదకాలకు నేను ఇలా షేప్లో మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తున్నానండి. మీ దగ్గర మోదకాలు షేప్ చేసేది ఉంటే దాంట్లో పెట్టి చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది, చూడడానికి కూడా చాలా బాగా వస్తాయి. నా దగ్గర అవైలబుల్గా లేదని ఇలా చేస్తున్నానండి. మీరు ఇలా చేసేటప్పుడు మీ చేతులకి పిండి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. నెయ్యిని అప్లై చేసుకుంటే మనకు స్టీమ్ మీద కుక్ అయినప్పుడు కూడా ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. కాబట్టి నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేయండి, లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఇలా అప్లై చేసుకుంటే హ్యాండ్స్కి అంటకుండా మనం ఎలా కావాలంటే అలా షేప్లోకి చేసుకోవచ్చండి. ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మోదకాలను చేస్తున్నామండి మేము. మీరు ఎన్ని ప్రసాదాలు కావాలనుకుంటే అలా అన్ని షేప్స్లోకి చేసుకోవచ్చు. లీఫ్ షేప్లో చేసుకోవచ్చు, మోదకాలు, కుడుములు ఇవన్నీ షేప్స్లో చేసుకోవచ్చు అండి. ఇలా లైన్స్ పెడుతున్నాను నేను చాక్తో. ఇలా పెడితే కొంచెం లోపలికి కుక్ అవుతుంది స్టీమ్ మీద అని చెప్పి ఇలా పెడుతున్నాను. ఇంకా మోదకాల షేప్ కూడా వస్తుందండి ఇలా. సో ఇలా చేసి పెట్టానండి. అన్నీ 4 ఐటమ్స్ చేశానండి ఇదే బియ్యం పిండితో. నేను 4 ఐటమ్స్ అయిపోతాయి ప్రసాదంగా అని చెప్పి అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టీమ్ మీద కుక్ చేయడానికి ఈ పాత్రను తీసుకున్నాను, ఇడ్లీ పాత్రను. దానికి కొంచెం నెయ్యిని అప్లై చేయండి, లేకపోతే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది కదా కుక్ అయ్యేటప్పుడు. సో నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యిని అప్లై చేసి ఇవన్నీ అందులో పెట్టేసి మనము ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే మంచిగా లోపల వరకు కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. లో ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్, మినిమం 15 మినిట్స్ వరకు అయితే కుక్ చేయండి, లోపల వరకు కుక్ అవుతాయండి. ఇలా కుడుముల షేప్లో కూడా చేశానండి నేను. ఇది మీకు క్యాప్చర్ చేయలేకపోయానండి నేను. ఇలా 4 రెసిపీస్ వచ్చేలాగా 4 టైప్స్లోకి నేను షేప్స్ చేసుకున్నానండి ఈ రెసిపీలో. మీరు కావాలంటే ఇంకా వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసి నేను దీన్ని మొత్తం కుక్ చేస్తానండి ఒక 15 మినిట్స్ వరకు. చాలా ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ అండి. బియ్యం పిండి ఇంకా మనము స్టీమ్ మీద కుక్ చేస్తాం కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఇలా 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అయిపోతాయండి. ఇలా వేడిగా ఉంటుంది కదా, సో కొంచెం జాగ్రత్తగా బయటికి తీయండి. తీసిన కొంచెం సేపటికి బౌల్లోకి తీసుకోండి. కొంచెం కాలుతూ ఉంటుంది కదా, జాగ్రత్తగా టర్న్ చేసుకోండి బౌల్లోకి. ఇది చాలా ఈజీగా చేసే రెసిపీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వినాయకుడికి ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ రెసిపీని. మీరు ఒకే రెసిపీలో 5 ఐటమ్స్ చేయొచ్చండి ఈజీగా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.